హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలు వీడియోస్. ఈరోజు వీడియో దేని గురించి అంటే అది మా బాబు గురించి, మా బాబు అటెండ్ అయిన ఎగ్జామ్స్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను. వాడైతే దిశ ఒలింపియాడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యాడు. అందులో సబ్జెక్ట్స్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాశాడు, అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ రాశాడు, అండ్ సైన్స్ ఆల్సో రాశాడు అనమాట. వాడికి వచ్చిన రిజల్ట్ గురించి మీతో షేర్ చేయబోతున్నా. ఫస్ట్ అయితే ఇంగ్లీష్ గురించి చెప్తాను. ఇంగ్లీష్లో అయితే వాడికి ఫస్ట్ వచ్చింది, అండ్ నెక్స్ట్ ఒక సర్టిఫికేట్ కూడా వాళ్ళే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి 2 బుక్స్ అయితే వాళ్ళే ప్రజెంట్ చేశారు ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ వాడు ఇప్పుడు 6th క్లాస్ కాబట్టి వాళ్ళు నెక్స్ట్ 7th క్లాస్కి యూజ్ అయ్యేటట్టు బుక్స్ అయితే ప్రజెంట్ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది, లోపల కంటెంట్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి యూజ్ అయ్యేటట్టు ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ కప్ వచ్చి చాలా అంటే చాలా బాగుందనమాట, చూడడానికి అట్రాక్టివ్గా ఉంది కప్. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా వాడు ఫస్ట్ అయితే వచ్చాడు. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్తో పాటు మ్యాథ్స్కి యూజ్ అయ్యేటట్టు బుక్స్ అయితే ఇచ్చారు. మ్యాథమెటిక్స్ 7th అనమాట. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇది కూడా వాడికి యూజ్ అవుతుంది, ఫర్దర్గా ఎగ్జామ్స్ కూడా వాడికి యూజ్ అయ్యేటట్టు ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ సైన్స్ ఎగ్జామ్లో కూడా వాడికి 2nd వచ్చిందనమాట. ఈ రెండిట్లో అయితే వాడికి ఫస్ట్ వచ్చింది, అండ్ నెక్స్ట్ సైన్స్లో అయితే వాడికి 2nd వచ్చింది. ఈ షీల్డ్తో పాటు వాడికి సర్టిఫికేట్ వచ్చింది, అండ్ నెక్స్ట్ బుక్ కూడా వచ్చింది. చూసారు కదా, 7th క్లాస్ అనమాట. ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. మనకి సబ్జెక్ట్లోనే ఉంటుంది, కానీ సబ్జెక్ట్లోనే కొంచెం డెప్త్గా ఉంటాయన్నమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇలాంటివి రాయడం వల్ల ఏంటంటే పిల్లలకి ఆ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమవుతుంది ఏంటన్నది తెలుస్తుంది అనమాట. వాళ్ళకి బుక్లో ఉన్నవి దాంతో రిలేటెడ్గానే వస్తాయి, కానీ కొంచెం డెప్త్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది ఏంటన్నది మనకి తెలుస్తుంది అనమాట. వాళ్ళ నాలెడ్జ్కి టెస్ట్ పెట్టినట్టే. ఇందులో వాళ్ళు కొంచెం మనకి మంచి మార్క్స్ వచ్చి ఇలా ప్రైజెస్ తెచ్చుకుంటే ఓకే, వాళ్ళ నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అయింది, వాళ్ళ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో మా బాబు అయితే మూడిట్లోనే మంచిగానే వచ్చినాయి మార్క్స్. ఇలా ప్రైజెస్ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ప్రిన్సిపల్ మేడం కూడా చాలా స్పెషల్గా కంగ్రాచులేషన్స్ చెప్పారంట, ఎందుకంటే 3 సబ్జెక్ట్స్లో వచ్చినందుకు. అప్పుడు మా బాబు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. వాడికి ఏది కూడా ఈజీగా వచ్చిందని నేను చెప్పను, కష్టపడితే ఏదైనా సరే మంచిగా ఫలితం వస్తుంది. లేట్ అయినా సరే బాగా చదవాలి, కష్టపడాలి. ఆ టైంలో ఉండే స్ట్రెస్ అవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ స్కూల్ వర్క్స్ అండ్ ఎక్స్ట్రా వర్క్స్ అన్ని కాన్సెప్ట్ అన్నీ కూడా ఎక్స్ట్రాగా చదువుకుంటేనే ఈ రోజు వాడికి ఈ ప్రైజెస్ వస్తున్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాడి కష్టం నేను చూస్తున్నాను కాబట్టి వాడు ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుస్తుంది. అండ్ రిజల్ట్ కూడా ఫైనల్గా వాడికి మంచిగా వస్తుంది. ఒకవేళ లేట్ అయినా సరే కష్టపడితే ఎక్కడికి పోదు, మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి నేనైతే నమ్ముతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ ఆల్ లైక్ ఇట్.